స్కోడా కుషాక్ లాంచ్ చేశారు. ఇది చాలా మంచి కార్. ఇది యాక్చువల్లీ ఈ సెగ్మెంట్లో మోర్ దెన్ 4 మీటర్స్, అబవ్ 4 మీటర్స్ కార్ అనమాట. పేరైతే ఎస్యూవీ అని, కానీ ఇది యాక్చువల్ కారు. మీకు మోర్ దెన్ 4 మీటర్స్ మిడ్ సైజ్ ఎస్యూవీ అంటారు వీటిని. ఈ సైజులో చూస్తుంటే మీకు మంచి డ్రైవింగ్ డైనమిక్స్ ఉన్న కారు. అంటే ఏంటంటే డ్రైవింగ్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. అంటే కారు మీ కంట్రోల్లో ఉన్నట్టు ఉంటుంది. అది కార్నర్లో కానీ, బ్రేకింగ్ కానీ, ఎక్సలరేటర్ ఇచ్చినప్పుడు కానీ, స్పీడ్కి వెళ్ళినప్పుడు కానీ, ఆ స్టెబిలిటీ మొత్తం మీ మీ చేతుల్లో, మీ కంట్రోల్లో మీరు చెప్పినట్టు నడిచే కారు. దాన్ని డ్రైవింగ్ డైనమిక్స్ బాగున్న కార్ అంటారనమాట. మీకు డ్రైవింగ్ చేయడం ఇష్టం ఉంటే, ఫన్ టు డ్రైవ్ కార్ కావాలి అనుకుంటుంటే, కారు ఎంతూజియస్ట్లు ఉంటారు కదా, వాళ్ళకి మంచి పర్ఫార్మెన్స్ ఉన్న కారు ఇంజన్ కావాలి. ఇప్పుడు ఇంజన్ బాగుండి డ్రైవింగ్ డైనమిక్స్ లేదనుకోండి, అది మంచి కాంబినేషన్ కాదు. రెండు మంచి కాంబినేషన్ అనమాట. ఇట్స్ లైక్ హార్ట్ అండ్ మైండ్ లాగా, రెండూ బాగుండాలి. మంచి చాసిస్ ఉండాలి, మంచి సస్పెన్షన్ ఉండాలి, మంచి స్టీరింగ్ ఫీడ్బ్యాక్ ఉండాలి. ఇవన్నీ దీంట్లో దొరుకుతాయి మీకు. ఓన్లీ డ్రైవింగ్ ఎంతూజియస్ట్లకేనా ఇదంటే కాదు, అందరికీ పనికొస్తుంది. ఎస్పెషలీ డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి, పర్ఫార్మెన్స్ బాగున్న ఇంజన్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్ అనమాట. మనకి ఇలాంటి కార్లు దొరికేది చాలా తక్కువ. మనకు మంచి ఇంజను, మంచి చాసిస్, నేను చెప్పినట్లుగా మంచి డ్రైవింగ్ డైనమిక్స్ ఉన్న కార్లు దొరకడం చాలా తక్కువ. స్కోడాలో దొరుకుతాయి, వోక్స్ వ్యాగన్లో దొరుకుతాయి మనకి. దీనిలో ఇది టాప్ అనమాట. మంచిగా డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలంటే, మంచి కార్లు కావాలంటే వోక్స్ వ్యాగన్ కానీ, స్కోడా కానీ ది బెస్ట్ అనమాట. తర్వాతే ఏదైనా. నెక్స్ట్ మీకు సేఫ్టీ కావాలి, మంచి సేఫ్టీ. నాకు సేఫ్టీలో టాప్ ఉండాలి, 5 స్టార్స్ ఉండాలి అంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే స్కోడా కార్లు 5 స్టార్ ఉంటాయన్నమాట. వాళ్ళు ఎప్పుడు కానీ సేఫ్టీలో కాంప్రమైజ్ కారు. మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. మీరు టెస్ట్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు కూడా చూడండి, అది స్ట్రాంగ్ ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. హెవీగా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. వాళ్ళు సేఫ్టీలో కూడా కాంప్రమైజ్ కారు. సేఫెస్ట్ కార్స్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. మీరు ఆ టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, లేదా మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో ఉంటే కూడా డ్రైవ్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది అది. నెక్స్ట్ నేను చెప్పాను కదా, ఇది సిటీకైనా కానీ, హైవేకైనా కానీ చాలా బాగుంటుంది అనమాట సస్పెన్షన్. ఎస్పెషలీ హై స్పీడ్స్లో, హైవేస్కి అయితే మాత్రం సూపర్బ్ కార్ ఇది. అంటే లోకల్కి పనికిరాదంటే లోకల్కి కూడా చాలా బాగుంటుంది. మీకు ఎస్పెషలీ స్పీడ్గా వెళ్ళేటప్పుడు, మెయిన్లీ కార్లు స్పీడ్గా వెళ్ళేటప్పుడు కాన్ఫిడెన్స్ ఇవ్వవు అనమాట మనకి. కొన్ని కార్లు, కొన్ని బ్రాండ్లు. దీంట్లో మీకు అలాంటిది ఏమి ఉండదు. అంత స్పీడ్లో కూడా కార్ మీ కంట్రోల్లో ఉన్నట్టు ఉంటుంది. మీ కాన్ఫిడెన్స్ బాగా బిల్డ్ అవుతుంది అనమాట. ఎందుకంటే నేను చెప్పాను కదా, అన్నీ బాగున్నాయి దీంట్లో. చాసిస్ నుంచి, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ నుంచి, ఆ సస్పెన్షన్ నుంచి చాలా బాగుంటుంది. సేఫ్టీ రిలేటెడ్ అన్ని ఎక్విప్మెంట్స్ కూడా వీళ్ళు ఇచ్చింటారు. సేఫ్టీ రిలేటెడ్ కాంప్రమైజ్ కార్ అనమాట. నెక్స్ట్ అన్నీ బాగున్నాయి, కానీ దానికి సంబంధించి ఇంజన్ కూడా బాగుండాలి కదా. ఇంజన్ కూడా చాలా బాగుంది. 2 ఇంజన్స్ వస్తాయి దీంట్లో. 1 లీటర్ ఇంజన్ ఒకటి, 1.5 లీటర్ ఇంజన్ ఒకటి. చాలా బాగుంటాయి. మీకు 1 లీటర్ అని పేరుకే కానీ మంచి పవర్ఫుల్ ఇంజన్ అది. మనకి 1 లీటర్ అంటే కాస్త తక్కువ కనిపిస్తుంది కదా, ఏంటిది 1000 cc-నేనా ఇంత పెద్ద కార్కి అనిపిస్తుంది. మీరు ఒకసారి డ్రైవ్ చేయండి, అప్పుడు తెలుస్తుంది. మీకు 1 లీటరే సరిపోతుంది నన్ను అడిగితే. మీకు హైలీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఇంజన్ కావాలి అనుకుంటే తప్ప 1 లీటర్ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్. కాస్ట్ కూడా తగ్గుతుంది, మీకు డబ్బులు కాస్త మిగులుతాయి. పర్ఫార్మెన్స్ కూడా ఏమీ కాంప్రమైజ్ ఏం కాదు. మీకు హై పర్ఫార్మెన్స్ కావాలంటే 1.5 తీసుకోండి, లేదా 1 లీటర్ ఈజ్ సఫిషియంట్. మీకు ఇంకోటి ఏంటంటే దీంట్లో కొత్తగా వాళ్ళు యాడ్ చేశారు, చాలా ఉన్నాయి, నేను చెప్తాను అవేంటివని. ఇంజన్ అయితే మాత్రం, ఇంజన్లో మెకానికల్గా అంటే చేంజెస్ చేశారంటే చేయలేదు, కానీ ఆటోమేటిక్ రిలేటెడ్లో మాత్రం ముందు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఉండేది 1 లీటర్ ఇంజన్లో. ఇప్పుడు 8 స్పీడ్ తీసుకొచ్చారు. 8 స్పీడ్ ఆటోమేటిక్ అంటే టార్క్ కన్వర్టర్ అనమాట. చాలా బాగుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇంకాస్త స్మూత్గా ఉంటుంది, ఇంకాస్త మైలేజ్ కాస్త బెటర్గా ఉంటుంది అనమాట. మీరు అది టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు తెలుస్తుంది. 6 స్పీడ్ కూడా సరిపోతుంది, 8 స్పీడ్ ఉంటే ఇంకా బెటర్ అనమాట, బెస్ట్ అనుకోండి.
8 స్పీడ్ ఈజ్ ద బెస్ట్. స్మూత్గా ఉంటుంది, మైలేజ్ కూడా బాగా వస్తుంది మీకు. నెక్స్ట్ మీకు నేను చెప్పినట్లు 1.5 లీటర్ ఉందని చెప్పాను కదా, దాంట్లో మీకు ఓన్లీ ఆటోమేటిక్ ఉంది, దెర్ ఇస్ నో మాన్యువల్. వాళ్ళు రీసెంట్గానే డిస్కంటిన్యూ చేశారు మాన్యువల్. రీజన్స్ ఏంటో మనకు తెలియట్లేదు, వాళ్ళకి సేల్ ఎక్కువ కావట్లేదు అనుకుంటా, అందుకనేసి వాళ్ళు మాన్యువల్ డిస్కనెక్ట్ చేసి ఓన్లీ ఆటోమేటిక్ పెట్టారు. దాన్ని డిఎస్జి అంటారు. డిఎస్జి అంటే ఇట్ ఈస్ నథింగ్ డిఫరెంట్ దాన్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అంటాం కదా, అదే వాళ్ళు వేరే పేరు పెట్టారు అనమాట. ఇప్పుడు సివిటీని ఐవిటీ అంటారు కదా, అలాగా డిసిటీ అన్న డిఎస్జి అన్న ఒకటే. డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అంటే ట్విన్ క్లచ్ ఉంటుంది అనమాట. అది మీకు పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా, మీకు డబ్బులు ఓకే అనుకుంటే, పర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలనుకుంటే 1.5 తీసుకోండి. అది కూడా మీకు మాన్యువల్లో రాదు, అది గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఆటోమేటిక్లో వస్తుంది. నెక్స్ట్ 1 లీటర్లో అయితే మీకు మాన్యువల్ వస్తుంది, ఆటోమేటిక్ కూడా వస్తుంది. దీంట్లో ఏమేమి చేంజెస్ చేస్తారో చూద్దాం ఇప్పుడు. ఈ కుషాక్ అనేది చూడడానికి ముందే చాలా బాగుంది, ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ వచ్చిన తర్వాత ఇంకా బాగుంది. లుక్స్ వైజ్ కూడా వీళ్ళకి చాలా బాగుంటాయి. ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్గా కానీ చూడడానికి చాలా బాగుండే కార్ కావాలంటే కూడా ఇది మీకు చాలా బాగుంటుంది. లుక్స్ వైజ్ చాలా బాగుంటుంది. ఆ పెయింట్ క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ సూపర్గా ఉంటుంది అండి. మంచి కలర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళవి చేంజెస్ ఏం చేశారంటే, ఫ్రంట్ గ్రిల్ ఆ బంపర్ ఉంది కదా, అది చేంజ్ చేశారు. చూడడానికి చాలా బాగుంది, ఇప్పుడు కొత్తగా ఉంది డిజైను. నెక్స్ట్ వెనక కూడా టైల్ లైట్ ఉంది కదా, అది కూడా బాగుంది, చేంజ్ చేశారు. మొత్తం రీడన్ చేసినట్టు ఫ్రంట్ టు బ్యాక్ కూడా కాస్త చేంజెస్ చేశారు, బాగుంది చూడడానికి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు రియర్ సీట్లో మసాజ్ ఫీచర్ యాడ్ చేశారనమాట. రియర్ సీట్కి మాత్రం పెట్టారు, అది డ్రైవర్ కూడా పెట్టింటే బాగుండేది. మనకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటాం కదా, ముందర కూడా పెట్టింటే బాగుండేది, కాకపోతే కాస్ట్ పెరిగిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళు పెట్టలేదు. వెంటిలేటెడ్ సీట్స్ అయితే ముందు ఇచ్చారు, వెనక మసాజ్ సీట్స్ ఇచ్చారనమాట. నెక్స్ట్ టాప్ వేరియంట్స్ గెట్ పానరోమిక్ సన్ రూఫ్. టాప్ వేరియంట్స్లో పానరోమిక్ సన్ రూఫ్ వస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అనేది స్టాండర్డ్ అక్రాస్ ఆల్ రేంజ్, అన్నింట్లో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ వచ్చేసింది. నాకు ఇది ఒకటి నచ్చట్లేదండి, ఏ బ్రాండ్ అయినా ఇదే కాదు, దీంట్లో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, నాకు కూడా ఇష్టమే. కానీ కొన్నింట్లో వాళ్ళు ఇలాగ చేయకూడదు. అన్నింట్లో సన్ రూఫ్ ఎందుకు? కొద్దిమందికి సన్ రూఫ్ నచ్చదు, నాకైతే అస్సలు ఐఎమ్ అగేన్స్ట్ సన్ రూఫ్. అది సేఫ్టీకి మంచిది కాదు, మెయింటెనెన్స్ ప్రాబ్లం ఏదైనా సరేలేండి, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. మన వెదర్కి అసలు అవసరం లేదు, అది దర్ ఈస్ నో యూజ్. అన్నింట్లో సన్ రూఫ్ ఎందుకో నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఇంజన్ డీటెయిల్స్ చూద్దాము. ఇది 1.1 లీటర్ టీఎస్ఐ ఉందన్నాను కదా, టర్బో. ఇది డైరెక్ట్ ఇంజెక్షన్, రెండు డైరెక్ట్ ఇంజెక్షనే. మనకి దీంట్లో 1 లీటర్ దాంట్లో 3 సిలిండర్స్ వస్తుంది, 1000 cc. పవర్ చూసామంటే కిలోవాట్లో 85 కిలోవాట్ ఉంది. టార్క్ 178 న్యూటన్ మీటర్స్ ఉంది. అలాగే రెండు ఫ్రంట్ వీల్ డ్రైవే, ఇట్స్ నాట్ 4 వీల్ డ్రైవ్. నెక్స్ట్ ఇది 1.5 లీటర్ చూస్తే ఇది 4 సిలిండర్ వస్తుంది విత్ యాక్టివ్ సిలిండర్ టెక్నాలజీ. ఇది పవర్ చూసామంటే 110 కిలోవాట్ ఉంది, టార్క్ 250 ఉంది. నెక్స్ట్ టైప్ ట్రాన్స్మిషన్ టైప్ చూస్తే 1 లీటర్ దాంట్లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది, 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ వస్తుంది. అలాగే మనకి 1.5లో 7 స్పీడ్ డిఎస్జి వస్తుంది. మైలేజ్ చూస్తే మనకి 1 లీటర్లో మాన్యువల్లో 19.66 ఉంది, ఆటోమేటిక్లో 19.09 వస్తుంది. మనకి 1.5లో చూస్తే డిఎస్జిలో 18.72 వస్తుంది. డైమెన్షన్స్ చూస్తే 4229 mm ఉంది. విడ్త్ చూస్తే 1760, హైట్ 1612 mm ఉంది. బూట్ స్పేస్ కూడా చాలా బాగుంది. ఇంకా వెయిట్ చూసామంటే కర్బ్ వెయిట్ వచ్చేసి మినిమం స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 1232 నుంచి ఉంది. మాన్యువల్ 1 లీటరు 1265 వరకు ఉందన్నమాట. అదే ఆటోమేటిక్ చూస్తే 1 లీటరు 1270 నుంచి 1300 మధ్యలో ఉంటుంది. అదే 1.5 లీటర్ది చూసామంటే వెయిట్ 1321 నుంచి 1322 మధ్యలో ఉంటుంది అన్నమాట. ఇదంతా ఎందుకంటే కర్బ్ వెయిట్ బాగుంటేనే సేఫ్టీ బాగుంటుంది అన్నమాట. కొందరు అనుకుంటా ఉంటారు వెయిట్కి సేఫ్టీకి ఏం సంబంధం అని. మంచి స్టీల్ ఉండాలి, హెవీగా ఉండాలి, అప్పుడే క్రాష్ అయినప్పుడు అది మనం కాపాడుతుంది అనమాట. వెయిట్ తక్కువ ఉంటే ఏమవుతుంది,
హెవీ హెవీ కారో ఏదో ట్రక్కో వచ్చి గుద్దినప్పుడు ఏమవుతుందంటే క్రష్ అయిపోతుంది అనమాట. సో వీళ్ళు మంచి స్టీల్ వాడతారు, హెవీగా బిల్డ్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. ఇది కూడా ఒక కారణం మైలేజ్ తక్కువ రావడానికి. అట్ ద సేమ్ టైం నేను చెప్పాను కదా, టర్బో ఇంజన్స్ ఇవి చాలా పవర్ఫుల్ ఇంజన్స్. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఇంజన్స్ కావాలంటే మీకు చాలా బాగుంటాయి ఇవి. అంటే మీరు స్లోగా నార్మల్గా డ్రైవ్ చేస్తే మైలేజ్ బాగా వస్తుంది. మీరు పర్ఫార్మెన్స్ కావాలని ఎక్కువ యాక్సిలరేటర్ ఇచ్చినప్పుడు మైలేజ్ అంత రావు. ఏదైనా ఇదనే కాదు, ఏదైనా అంతే. ఇప్పుడు ప్రైజెస్ చూద్దాము. మాన్యువల్ ఇది. మాన్యువల్ 1 లీటరు స్టార్టింగ్ ప్రైజు 10,70,000 నుంచి ఉంది. నెక్స్ట్ ఆటోమేటిక్ చూస్తే 1 లీటర్ ఇది, 1 లీటర్ టర్బో TSI 12,69,000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఇది. ఆటోమేటిక్ ఇది, టార్క్ కన్వర్టర్ 8 స్పీడ్. అలాగే మనకి 1.5 లీటర్ ఉంది కదా DSG, అది 18,79,000 ఉందన్నమాట. 18,79,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఆ ప్రైస్. మీకు చూడడానికి చాలా మంచి కార్ కావాలి, డ్రైవింగ్ చేయడానికి చాలా బాగుండాలి, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ అంటాం కదా, ఫన్ టు డ్రైవ్ ఉండాలి, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ బాగుండాలి, కనెక్టెడ్ ఫీల్ ఉండాలి, సస్పెన్షన్ బాగుండాలి, కంట్రోల్ కనెక్టెడ్ ఫీలింగ్ ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి, మెయిన్లీ సేఫ్టీ ఉండాలి, మంచి పవర్ఫుల్ ఇంజన్ ఉండాలి, మంచి ఆటోమేటిక్ కావాలి, లేదా మంచి మాన్యువల్ కావాలి. ఏదైనా సరే రెండు బాగున్నాయి దీంట్లో. మాన్యువల్ బాగుంది, ఆటోమేటిక్ కూడా బాగుంది. మీకు మంచి కన్వీనియంట్గా ఉండాలి. నాకు ఈ తలనొప్పి, ఈ మాన్యువల్ హెడేక్ వద్దు, నాకు కన్వీనియంట్గా ఉండాలి అంటే మీరు ఆటోమేటిక్ తీసుకోండి. ఇది చాలా బాగుంది, స్మూత్గా ఉంది. కొంతమందికి మాన్యువల్ తీసుకున్నప్పుడు ఆ ఇనిషియల్ ల్యాగ్ ఉంటుంది కదా, ఇనిషియల్ జర్క్ అనేది ఉంటుంది టర్బోలో, అది కొంతమందికి నచ్చదు. నాకు అది వద్దు అనుకుంటే మీరు ఆటోమేటిక్ తీసుకోండి. దాంట్లో మీకు తెలియదు, అది ఇనిషియల్ ల్యాగ్, జర్క్ ఉంటుంది కదా, అది తెలియదు అనమాట. అదే ఆటోమేటిక్లో ఉన్న అడ్వాంటేజ్. ఎస్పెషలీ టార్క్ కన్వర్టర్ DCT ఇవి ఉన్నప్పుడు ఆ ల్యాగ్, ఆ జర్క్ అనేది తెలియకుండా ఉంటుంది అనమాట. సో మీకు స్మూత్ ఇంజన్ కావాలి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలంటే 1 లీటర్ ఉంది కదా టార్క్ కన్వర్టర్, చాలా బాగుంది, అది తీసుకోండి. మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ కావాలి, మంచి పవర్ అండ్ టార్క్ కావాలి, ఫన్ టు డ్రైవ్, రెండు ఫన్ టు డ్రైవే, అది ఇంకా కాస్త ఎక్కువ ఉంటుంది. 1.5 లీటర్ మీకు 1 లీటర్ ఇస్ మోర్ దెన్ సఫిషియంట్. నాకు బడ్జెట్ పర్వాలేదు, నాకు ఇంకా మోర్ పవర్ఫుల్ కావాలంటే 1.5 తీసుకోండి, లేదా 1 లీటర్ ఇస్ సఫిషియంట్. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీలో కూడా కాంప్రమైజ్ కాదు. కాబట్టి మీరు దేనికి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.